विद्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। सर्ववेदान्तसिद्धान्तगोचरं तमगोचरम् सर्ववेदान्तसिद्धान्तगोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। జగద్గురు శంకరాచార్యుల వారు ఈ వివేక చూడామణి ప్రకరణ గ్రంథంలో మానవుడు ఎలా బద్ధుడవుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ విషయాశ మహాపాశాత్ యో విముక్త ఇత్యాది శ్లోకంలో దానికంటే ముందు విషయాలకు మనిషి బద్ధుడవుతూ ఉన్నాడు. ఒకసారి ఈ విషయాశకు బద్ధుడైనటువంటి వాడు దాని నుంచి బయటపడడం చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాన్ని గనక దాన్ని కష్టపడి దాన్ని వదిలేయకుండా దాన్ని అలాగే పెట్టుకొని ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా అతను ముక్తుడు కాడు. అంటే అర్థం ఏమిటి? శాస్త్రాలన్నీ కూడా నీకు సైన్ బోర్డు లాంటివి, అవి దారి చూపిస్తాయే కానీ అవే దారి కాదు. సైన్ బోర్డు చూపిస్తుంది ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో తిరుపతి ఉంది అని చూపిస్తుంది. యూ హ్యావ్ టు గో. నువ్వు తెలుసుకుంటావు, ఏదో తిరుపతి నుంచి లేదా చిత్తూరు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో తిరుపతి ఉంది, లేదా తిరుపతి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో చిత్తూరు ఉంది తెలుసుకున్నావు. వాట్ ఈస్ ద యూస్? ఎవరైనా వెళ్ళగలిగినటువంటి వాడికి చెప్పడానికి ఉపయోగపడుతుంది అంతే, కానీ నువ్వు వెళ్తే నీకు ఉపయోగపడుతుంది. అందుకని ఏం చెప్తున్నా అంటే షడ్దర్శనాల్ని తెలుసుకున్నటువంటి వాడు కూడా ముక్తిని పొందలేడు. ఎందుకు? ఆ దర్శన జ్ఞానం మాత్రం చేత ముక్తి రాదు. ముక్తి కావాలంటే ఏం చేయాలా? ఈ ఆశాపాశాలని వదిలేయాలా, విషయాల్ని పరిత్యజించాలా. సౌండ్ ఓకేనా? విషయాల్ని పరిత్యజించాలా అని చెప్తున్నాడు. అది చెప్పిన తర్వాత ఇక అయితే విషయాల్ని పరిత్యజించడం ఎట్లా వస్తుంది, ఇదంతా సాధ్యమయ్యేది ఎట్లా అనే దాని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ఆపాత వైరాగ్యవతో ముముక్షూన్ భవాబ్ది సారం భవాబ్ది పారం ప్రతియాతు ముజ్యతాన్. ఆపాత వైరాగ్యవతో ముముక్షూన్ భవాబ్ది పారం ప్రతియాతు ముజ్యతాన్. ఆశాగ్రహో మజ్జయతేంతరాళే ఆశాగ్రహో మజ్జయతేంతరాళే నిగృహ్య కంఠే వినివర్త్య వేగాత్. నిగృహ్య కంఠే వినివర్త్య వేగాత్. ఆపాత వైరాగ్యవత. సరే, దీనికి సింపుల్ టెక్నిక్ ఏమిటి? అయ్యా ఈ విషయాల నుంచి ఎలా విముక్తుడు కావాలంటే వైరాగ్యం చేత. వైరాగ్యం ఉంటే అంటే విరక్తి ఉంటే, దాని పట్ల ఆసక్తి లేకుండా పోతే అప్పుడు నువ్వు దీని నుంచి బయటపడగలుగుతావు. కాబట్టి ముముక్షువు అనేటువంటి వాడికి, అంటే ముముక్షువైనటువంటి వాడికి, మోక్షాన్ని కోరుకునేటువంటి వాడికి, మోక్షం ఇచ్చగించినటువంటి వాడికి, ఎవరు కోరుకుంటాడో వాడికి కదా అవసరం. మోక్షాన్ని కోరుకునే వాడి కోసం ఇదంతా చెప్తున్నాడు మొత్తం శాస్త్రం అంతా. మోక్షాన్ని కోరుకోనటువంటి వాడు దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. వాడికి కాలం వృధా. వాడి వ్యాపారమో వాడి వ్యవహారమో వాడు ఏదో చేసుకోవచ్చు.
కాబట్టి నువ్వు మోక్షాన్ని కోరుకునే పక్షంలో నీకేముండాలా? ఆపాత వైరాగ్యవత. ఆపాత వైరాగ్యం అంటే ప్రారంభంలో వైరాగ్యం ఉంటది. ఆపాతం అంటే వెరీ స్టార్టింగ్ అని. వెరీ స్టార్టింగ్ నుంచే వైరాగ్యం ఉంటది. ఆ వైరాగ్యం ఉండాల. ఈ ముముక్షువులు ఎట్లా ఉంటారు అంటే వైరాగ్యం చివరి వరకు ఉంటేనే మోక్షం వస్తుంది. ప్రారంభంలో వైరాగ్యం ఉండి తర్వాత మారిపోతే వాళ్ళకు మోక్షం రాదు. అదే ఇక్కడ చెప్పాలనుకున్నది. నీ వైరాగ్యం స్థిరంగా ఉండాలా, దేనికి లొంగకూడదు, ఎక్కడా మారకూడదు. కాబట్టి ముముక్షువులైనటువంటి వాళ్ళు ప్రారంభంలో వాళ్లకు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగినటువంటి వాడే దీంట్లోకి వస్తాడు. వైరాగ్యం కలుగుతుంది. ఏముంది సంసారం, ఇదంతా దుఃఖభాజనం, సర్వం దుఃఖం దుఃఖం, ఇదంతా దుఃఖమయంగా ఉంది, కాబట్టి నాకు దేని పట్ల ఆసక్తి లేదు, భార్య పిల్లలు సంసారం ఇదంతా వద్దు, నేను శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతాను, ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి అని ప్రారంభం చేస్తాడు. ఇది ముముక్షు యొక్క ప్రారంభం. ఆపాత వైరాగ్యవత, ప్రారంభంలో వైరాగ్యంతో ముముక్షు అయినటువంటి వాడు భవాబ్దిపారం ప్రతియాతం ఉద్యతాన్. భవ అంటే సంసారం, పుట్టుకతో మొదలయ్యేటువంటిది కాబట్టి సంసారం. భవ అంటే పుట్టుక అని. పుట్టుక అంటే అర్థం ఏంటంటే ఇంకా అక్కడి నుంచి సంసారం మొదలవుతుంది కాబట్టి అది అబ్ధి అన్నాడు. అబ్ధి అంటే అది సముద్రం. భవాబ్ది. పారం, పారం అంటే అవతలి గట్టు. తీరం అంటే యువతలి గట్టు. మనం ఉండే గట్టును తీరం అంటాం, మనం చేరాల్సిన గట్టును పారం అంటాం. కాబట్టి భవాబ్దికి మనం ఇటువైపు ఉన్నాం, అటువైపు చేరాలి, దాన్ని దాటాలి, సంసారాన్ని దాటాలి. ఆ పారం ప్రతి అవతలి తీరం వైపుకు యాతుం వెళ్ళడానికి ఉద్యతాన్ ఉద్యమిస్తూ ఉంటాడు. ఎవడు? వైరాగ్యవత, వైరాగ్యం ఉండేటువంటి వాడు ఈ సంసారాన్ని దాటాలి అని అనుకుంటాడు. అనుకుంటే అప్పుడేమవుతుంది? ఆశాగ్రహ, ఆశాగ్రహ, ఆశ అనేటువంటి మొసలి, సముద్రంలో ఒక మొసలు ఉంది. సంసారం అనే సముద్రంలో ఒక మొసలి ఉంది. ఆ మొసలి పేరు ఆశ. ఆ ఆశ అనేటువంటి మొసలి ఏం చేస్తుంది? చాలా వేగంగా వస్తుంది. వేగాత్ అంతరాళే, మధ్యలోనే, ఇంకా అవతలికి పోకముందే. అవతలికి పోతే నువ్వు దొరకవు కదా, కాబట్టి అవతలికి పోకముందే నువ్వు ఎప్పుడైతే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నావో, దాటేయడానికి శీఘ్రంగా వెళ్తున్నావో, అప్పుడు ఆశ అనేటువంటి మొసలి అరేరే వీడు దాటిపోతున్నాడు అని పరిగెత్తుకుంటూ వస్తుంది. వేగాత్, చాలా వేగంగా వచ్చి ఈ మధ్యలోనే ఏం చేస్తుంది? వినివర్త్య, వినివర్త్య నిన్ను నివారిస్తుంది. దేని నుంచి నివారిస్తుంది అంటే వైరాగ్యం నుంచి నివారిస్తుంది. తాత్కాలికంగా నీ వైరాగ్యానికి బ్రేక్ వేస్తుంది. దీని తర్వాత మళ్ళీ చూద్దాంలే అని చెప్పంటుంది. ఇప్పుడు కాదు, ఇది అయిపోయిన తర్వాత చూద్దాము అని అంటుంది. ఇప్పుడు కాదు, ఇది అయిపోయిన తర్వాత అంటే పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ కావాలంటే సన్యాసం తీసుకుందాం అని అనుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నాం, మళ్ళీ కావాలంటే సన్యాసం తీసుకుందాం అనుకుంటాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత సన్యాసం తీసుకుందాం అనుకుంటాం. పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత సన్యాసం తీసుకుందాం అనుకుంటాం. మనవాడిని చూడకుండా ఎట్ట సన్యాసం తీసుకుంటాం అని అనుకుంటాం. మనవాడిని చూసిన తర్వాత వీడితో కాసేపు ఆడుకోకుండా ఎట్లా సన్యాసం తీసుకుంటాం అని అనుకుంటాం.
ఎంత అయిన తర్వాత ఆ మనవడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే, అరే వీంతో గడపడం కంటే ఆనందమే ఉంది, ఇదే కదా పరమానందం అని అనుకుంటాం. చివరికి ఇంట్లో చీకొట్టి బయట తరిమేసేంత వరకు వైరాగ్యం రాదు. కాబట్టి అంతరాలే ఆ మధ్యలో ఆశ అనేటువంటి మొసలి వస్తది. అదేం చేస్తది? వినివర్త్య, నిన్ను వెనక్కి నడిపిస్తుంది. మళ్ళీ అంతవరకు ముందుకు వచ్చినటువంటి వాడు ఒకసారి వెనక్కి నడిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడేం తొందర, సన్యాసానికి ఏమి తొందర, వైరాగ్యానికి ఏమి తొందర, అసలు ఈ వయసులో నీకు రావాల్సినటువంటి ఆలోచనలా ఇవి. ఈ వయసు ఎలా అంటే ఆ వయసు ఇప్పుడు కదా అనుభవించాల్సింది, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనుభవిస్తావు? అనుభవించేటప్పుడు కాకపోతే వైరాగ్యాన్ని ఎప్పుడు తెచ్చుకుంటావు? అనుభవించలేనప్పుడు వైరాగ్యమే ఉంది. నీకు పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత నేను అది తినను ఇది తినను అంటే అర్థమే ఉంది? ఏమీ తినలేవు అప్పుడు. నీ పళ్ళు గట్టిగా ఉండి అప్పుడే నేను తినడం మానేశానంటే అది వైరాగ్యం ఉన్నది. అంటే నువ్వు అవకాశం ఉండి తప్పు చేయకపోతే నిజంగానే నీకు నిగ్రహ శక్తి ఉన్నట్టు. నీకు తప్పు చేయలేవు కాబట్టి నేను చేయడం లేదని అంటే అది నిగ్రహ శక్తి కాదు, అశక్తత లేదా బలహీనత. ఇక్కడ క్యాపబుల్, ఎలిజిబుల్ అని రెండు ఉంటాయి. నువ్వు ఎలిజిబుల్ అండ్ క్యాపబుల్. నువ్వు యవ్వనంలో ఉండవు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఎలిజిబుల్. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి క్యాపబుల్. ఇప్పుడు నువ్వు వైరాగ్యాన్ని పొందాల. నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి, నేను క్యాపబుల్ కాబట్టి నేను ఈ పని చేస్తాను. నేను ఎలిజిబిలిటీ పోగొట్టుకున్నప్పుడు లేదా క్యాపబిలిటీ పోగొట్టుకున్నప్పుడు ఈ పని మానేస్తానంటే కుదరదు. లౌకిక వ్యవహారం వేరు, పారమార్థిక వ్యవహారం వేరు. అందుకని ఆశ ఏం చేస్తుంది? వినివర్త్య. వినివర్త్య ఏం చేస్తుంది? కంఠే నిగృహ్య. కంఠే, మెడను పట్టుకుంటుంది. మెడను పట్టుకుంటుంది గట్టిగా. ఏ జంతువుకు వేటాడడం తెలుసు. దేన్ని పట్టుకుంటే, కాలు పట్టుకుంటే తన్నేసి వెళ్ళిపోతుంది. తోక పట్టుకుంటే తోక తెగిపోతే దాన్ని ఏం పట్టించుకోదు. మెడ పట్టుకుంటే ఎక్కడ కదలదు. అందుకని కంఠే నిగృహ్య, ఎగిరి కంఠాన్ని పట్టుకుంటది, మానవుని కంఠాన్ని పట్టుకొని మజ్జయతే. మజ్జయతే ముంచేస్తుంది. మజ్జయతే అంటే ముంచేస్తుంది. దేంట్లో? భవాబ్దిం మజ్జయతే, సంసార సముద్రంలో ముంచేస్తుంది. కాబట్టి సంసార సముద్రంలో ముంచేటువంటిది ఏది అంటే మొసలి. ఏదా మొసలి అంటే ఆశ అనేటువంటి మొసలి. ఆశ ఎందువల్ల మొదలైంది? విషయాల వల్లనే మొదలవుతుంది. కాబట్టి మొత్తం విషయాలన్నింటినీ చెప్పకుండా వాటన్నిటిని కలిపి ఆశ అని చెప్పన్నాడు. చూడాలనే ఆశ, ఇది రూపం. వినాలనే ఆశ శబ్దం. తాకాలనే ఆశ స్పర్శ. తినాలనే ఆశ రసం. వాసన చూడాలనే ఆశ గంధం. కాబట్టి ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నింటినీ కలిపి ఒక మాటలో ఆశ అని చెప్పన్నారు. వాడికి తినాలని ఉంటది. తినాలి కాబట్టి ఏం చేయాలా? కొనుక్కోవాలి. కొనాలంటే ఏం చేయాలా? సంపాదించాలి. ఇట్లా మొదలవుతుంది. అన్నీ మళ్ళీ ఎక్కడికి వస్తాయి? సంపాదన దగ్గరికి వస్తాయి. సంపాదన అంటే ఏమిటి? మళ్ళీ లౌకికమైనటువంటి వ్యవహారమే. మరి సంపాదించకపోతే ఎట్లండి? సంపాదించాల్సింది. దేనికోసం సంపాదిస్తాడో అనేది ముఖ్యమైనటువంటి విషయం. దేనికోసం సంపాదిస్తాడు? నువ్వు సంపాదించద్దు అని శాస్త్రం చెప్పదు. నీ సంపాదన దేనికోసం? నువ్వు బంధీకృతుడు కావడం కోసమా, విడుదల కావడం కోసమా? నీ బంధాని కోసం సంపాదిస్తున్నావా, వైరాగ్యం కోసం సంపాదిస్తున్నావా అనేది.
నువ్వు సంపాదించాలి. సంపాదించినప్పుడు వైరాగ్యం ఎట్ట కలుగుతుందండి? సంపాదించినప్పుడు బంధమే కదా కలుగుతుంది అని అంటే, ఈ సంపాదిస్తున్నటువంటిది నా శబ్ద స్పర్శ రూపరస గంధాలకు కాదు అనేటువంటి ఆలోచనతో మనం సంపాదించాలి. నాకు బాధ్యత ఉంది, కౌటుంబికమైనటువంటి బాధ్యత అవుతుంది, సామాజికమైనటువంటి బాధ్యత అవుతుంది, దాన్ని చేయడం కోసం నాకు అవకాశం ఉంది సంపాదించేదానికి. సంపాదించే అవకాశం లేకుండా తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్టాలి కాబట్టి సంపాదిస్తుంది. నువ్వు పెట్టకపోతే చచ్చిపో, అదంతా కాదు. నీ వల్లనే ప్రపంచం అంతా ఉద్ధరింపబడుతుంది, అది కాదు. నాకు అవకాశం ఉంది అంతే. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఈ శరీరానికి ఒక ప్రారంధం ఉంది, ఆ ప్రారంధం ద్వారా ఒక అవకాశం లభించింది. అది ఉత్తమమైనటువంటిది కాబట్టి, పుణ్యకార్యం కాబట్టి చేస్తూ ఉన్నా. కాబట్టి ఆశ ఇంతవరకే ఉండాలి. దీనివల్ల ఎప్పుడైనా వదిలేయచ్చు. నీ కోసం అనుకుంటే ఎప్పటికీ వదలలేవు, పరుల కోసం అనుకుంటే ఎప్పుడైనా వదిలేయచ్చు. అది రహస్యం. ఏంటి, నా కోసం నువ్వు పని చేస్తాండావు అనుకో, ఇక నా వల్ల కాదు అని చెప్పి పనేస్తావు. నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు అనుకో, చివరి శ్వాస వరకు నా వల్ల కాదు అని చెప్పలేవు. ఇది దీంట్లో ఉండేటువంటి రహస్యం. కాబట్టి కర్మను చేయాలన్నా, కర్మను వదిలేయాలన్నా అనే దాని మీద మనకు ఉండాల్సినటువంటి అవగాహన ఏమిటంటే, నీకు ప్రారంధం ఉన్నంత వరకు కర్మ ఉంటుంది, దాన్ని వదిలేయలేవు. అయితే ఆ ప్రారంధం వల్ల వచ్చినటువంటి కర్మకు మనం విచక్షణను జోడించుకొని వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలా. వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలా. నీకు బాధ్యత లేదు అన్న మరుక్షణం దీన్ని నువ్వు వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నాను. లేదంటే ఏమవుతుంది, ఈ ఆశ అనేటువంటి మొసలి నిన్ను సముద్రంలో ముంచేస్తుంది సుమా. నువ్వు అవతల తీరానికి చేరుకోలేవు. మజ్జయతే, ముంచేస్తుంది. ఎందులో? సముద్రంలో ముంచేస్తుంది. ఏమా సముద్రం? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇది సముద్రం. ఇది ఎట్లా, ఎందుకు ముంచేస్తుంది అని అంటున్నాడంటే, దీనికి ప్రధానమైనటువంటి మాట ఏం చెప్పాడు? ఆపాత వైరాగ్యవత, ప్రారంభంలో మాత్రమే వైరాగ్యం ఉండేవాడు అని అర్థం. అంటే వైరాగ్యం స్థిరంగా లేకపోతే ఈ విధంగా జరుగుతుంది. వైరాగ్యం స్థిరంగా ఉండేటువంటి వాడిని ఆశాగ్రహం ఏం చేయదు. వైరాగ్యం స్థిరంగా లేకపోతే తాత్కాలికమైనటువంటి వైరాగ్యం ఉండేటువంటి వాడు, తాత్కాలికమైనటువంటి వైరాగ్యం ఉండేటువంటి వాడు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పలేం, కానీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం మళ్ళీ సంసారంలో పడుతూనే ఉంటాడు. ఆ అదే కౌపీన సంరక్షణార్థం మయం పటాటోపహ అని ఒక కథ ఉన్నది. ఒక అతనికి వైరాగ్యం కలిగింది, భార్యతో గొడవ పడ్డాడు. భార్యతో గొడవ పడి, ఇచ్చి ఈ సంసారం అంటే ఇంతేను, నేను ఉండను, నేను సన్యాసం తీసుకుంటాను అని భార్యతో గొడవపడి వెళ్ళిపోయాడు. ఆ సమీపంలో ఒక అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో ఓ చెట్టు కింద ఒక బండరాయి మీద ఒక సన్యాసి కూర్చొని ఆయన ఏదో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి నాకు సన్యాసం ఇవ్వండి అన్నాడు. నాకు సన్యాసం ఇవ్వండి అన్నాడు. సన్యాసం ఇవ్వండి అంటే ఆయన ఏమన్నాడు? ఎందుకు నాయనా అని అడిగాడు. ఎందుకు నాయనా అంటే, నాకు వైరాగ్యం వచ్చింది,
నాకు భార్య పిల్లలు ఇవంతా మిథ్య అని తెలిసింది. అందువల్ల నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. మీరు నాకు సన్యాసం ఇవ్వాల్సిందే అని చెప్పి అన్నాడు. అంటే ఆలోచన చేసుకొని ఆయన అన్నాడు, ఆలోచన చేసేది ఏమీ లేదు, ఇచ్చేయాల్సిందే సన్యాసం. సరే తీసుకో, ఏముంది అక్కడ, ఏమీ లేదు, ఆశ్రమం లేదు, ఏమీ లేదు. సరే అతనికి ఒక మంత్రోపదేశం చేశాడు. మంత్రోపదేశం చేసి కాషాయ వస్త్రాలు ఇచ్చి, ఇవి కట్టుకోనైనా నీకు ఈ ఈ ఒక జత ఉంటది, ఇంకో జత ఉంటది, 2 జతల బట్టలు, వీటిని కట్టుకో, ప్రశాంతంగా ఇక్కడే కూర్చొని తపస్సు చేసుకో, ఆ చెట్టు కింద కూర్చో, నేను ఈ చెట్టు కింద కూర్చుంటాను అని చెప్పాను. భోజనం స్వామి అన్నాడు. భోజనం దాంతో పనే ఉంది నాయన, సన్యాసికి భోజనంతో పనే ఉంది. పండ్లో కాయలు ఏమైనా దొరికితే తిందాం, లేదంటే 2 రోజులకో 3 రోజులకో ఒకసారి భిక్షాటనకు వెళ్దాం. ఇప్పుడు కూర్చొని సాధన చేయి, మళ్ళీ ఆలోచన చేద్దాం, దాని గురించి ఆలోచన చేయొద్దు అని అన్నాడు. సరే ఇట్లా జరుగుతుంటే ఇక ఆ స్వామి ఏం చేశాడంటే, నాయన నేను కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే సాధన చేసుకుంటూ ఉండు అని చెప్పి అన్నాడు. అలాగే స్వామి అని చెప్పాను. ఎందుకు అలాగే అన్నాడు? ఈ స్వామితో కూడా పోతే భోజనం పెట్టడు, ఎక్కడంటే అక్కడ కూర్చుంటాడు, జపం చేసుకో అంటాడు, సాధన చేసుకో అంటాడు. ఆకలిగా ఉంది స్వామి అంటే పండు తిను, కాయ తిను అని అంటాడు, ఆకు తిను అంటాడు. అదే స్వామి వెళ్ళిపోయినాడంటే లక్షణంగా మనం పోయి భిక్షాటం చేసుకొని 3 పూట్ల తినచ్చు. ఇంతో పాటు భిక్షాటనకు పోతే 3 ఏళ్ళు భిక్షాటం చేయి చాలు అంటాడు. వాళ్ళు పెట్టిన దాంట్లో మళ్ళీ సగం ఎవరికైనా పెట్టు అంటాడు, కొంత కుక్కలకి వెయ్యి అంటాడు, కొంత పక్షులకి వెయ్యి అంటాడు, మనకే లేకుండా ఉంటే దాంట్లో కూడా దానం చెయ్యి. ఈ నియమాలన్నీ ఎక్కడ పాటించేది, ఈయన లేకపోతేనే బాగుంటుంది అని అనుకున్నాడు. అందుకని సరే స్వామి మీరు వెళ్ళిరండి, దానికి ఏముంది, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాను. ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకో, నువ్వు మంత్రం ఎన్ని వేల సార్లు జపం చేస్తావు అనే దాంతో నాకు సంబంధం లేదు, ఎంత నిష్ఠగా ఉంటావు అనేదే నాకు సంబంధం. చెప్పిన నియమాలని దేన్ని అతిక్రమించకు అని చెప్పి అన్నాడు. అలాగే స్వామి, అలాగే మీరు వెళ్ళరండి, త్వరగా బయలుదేరండి. సరే స్వామీజీ బయలుదేరితే ఇతను ఇక కాసేపు స్వామీజీ వెళ్ళేంత వరకు జపం చేసుకుంటూ ఉండి అక్కడి నుంచి సమీప గ్రామంలోకి వెళ్ళాడు, భిక్షాటన చేశాడు, కావాల్సినంత భోజనం తెచ్చుకున్నాడు. ఆ సమీపంలో ఉండేటువంటి సెలయేట్లో స్నానం చేశాడు. ఒక వస్త్రాన్ని కౌపీనాన్ని ఆరబెట్టాడు, ఇంకో కౌపీనం చుట్టుకున్నాడు, భోజనం చేశాడు, చెట్టు కింద విశ్రమించాడు. ఉదయం లేచి చూస్తే ఆ కౌపీనానికి రంధ్రం పడింది. ఎలుకలు కొరికేసి. సరే ఇంకేం చేయాలా అని ఈ ఎలుకల నుంచి రక్షించుకోవడం కోసమని మరుసటి రోజు భిక్షాటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మగారిని అడిగాడమ్మా, ఎలుకలు నా కౌపీనాన్ని కొట్టేస్తున్నాయి, దానికోసం నేను ఒక పిల్లిని పెట్టుకోవాలనుకుంటున్నాను అని అంటే, మా ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయి స్వామి, ఒక పిల్లిని ఎత్తుకోండి అని చెప్పాను. ఆ పిల్లిని తీసి జోల్లో వేసుకున్నాడు, అడవిలో తెచ్చి పిల్లిని వదిలేడు. ఆ పిల్లి ఆయన దగ్గరే ఉంటుంది, చుట్టూ తిరుగుతుంది, బానే ఉంది. ఇప్పుడు అది ఈయన తెచ్చుకున్నటువంటి అన్నాన్ని తినడం లేదు, దానికి పాలు కావాలి. అందుకని ఒక మోతుబరి రైతు, ఆయనకు 100ల కొలది ఆవులు ఉన్నాయి, ఆయన దగ్గరికి భిక్షాటనకు పోయినప్పుడు, స్వామి నేను ఒక పిల్లిని దాక్కుంటూ ఉన్నాను, దానికి పాలు లేవు, ఒక ఆవునిస్తే అని అన్నారు. దానిదే ఉంది స్వామి, మీలాంటి వాళ్ళకు గోదానం చేయడం కంటే పవిత్రమైనటువంటి కార్యమే ఉంది,
కాబట్టి ఆవుని తీసుకెళ్ళండి అని ఆవుని దూడని పంపించారు. ఇప్పుడు ఏమైంది? ఆవు దూడ ఉంది. పిల్లి అయితే ఎట్లా ఒకట్లా ఉంటుంది, కానీ ఆవు దూడ ఎట్లా ఉంటాయి? వాటికి ఒక చిన్న గుడిసె వేయాల్సి వచ్చింది. గుడిసె వేసింది. గుడిసె వేస్తే ఇప్పుడు ఏమైందంటే, ఆవు మామూలు రోజుల్లో అయితే వెళ్ళి మేస్తుంది, వర్షాకాలంలో ఏం చేస్తుంది? మేయదు. అందుకని దానికి గడ్డి కొంత నిల్వ చేసుకోవాల్సి వచ్చింది. నిల్వ చేసుకోవాల్సి వచ్చింది. పాలు పిండడం స్వామి క్షేత్రాలు. అందుకని పాలు పిండడానికి ఒక మనిషిని పెట్టుకున్నాం. ఇప్పుడు ఆవుకు గడ్డి కావాలి, పిల్లికి పాలు కావాలి, తనతో కూడా ఉండేటువంటి మనిషికి అన్నం కావాలి, తనకు కూడా అన్నం కావాలి. అందుకని ఈయన ఉదయం లేస్తే పూర్తి కాలం భిక్షాటన చేసే పని మొదలు పెట్టాడు. ఎందుకంటే ఇద్దరికి భోజనం తేవాలి. ఆ ఉన్నటువంటి మనిషి ఆవుని మేపుకురావడం, దానికి నీళ్లు పెట్టడం, పాలు పిండడం దానికి సరిపోతాం. ఇప్పుడు ఇతనైతే చెట్టు కింద ఉండగలడు, కానీ ఆ వచ్చినటువంటి మనిషి ఎందుకు చెట్టు కింద ఉంటాడు? అందుకని ఇంకొక గుడిసె వేసుకున్నారు. ఆవుకు ఒక గుడిసె, వీళ్ళకు ఒక గుడిసె. అదంతా కొంత చదును చేసి అడవిలో కొంత ప్రదేశాన్ని 2 గుడిసెలు వేసుకున్నారు. గుడిసె వేసుకున్న తర్వాత ఏముంటది? దాంట్లో దీపం పెట్టుకోవాలి, దానికి దీపం నూనె కావాలి, దీపం కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కటే మొదలైంది. ఓ రోజు గాలి వచ్చింది. ఆ గాలికి ఈ కప్పు ఎగిరింది. ఇట్లా లాభం లేదు, దీన్ని గట్టిగా ఏమైనా చేయాలి అని చెప్పి అనుకున్నాం. సరే, ఈలోపు ఆ ఈ ఆవు దూడ పెద్దదైంది. అంటే 2 అయినాయి. ఇంకెవరో ఒకరు తెచ్చి స్వామికి గోదానం మీరు స్వీకరించాలి స్వామి అని 2 ఆవులు తోలారు. వీటినన్నింటినీ కాపాడుకోవడానికి ఇంకో మనిషి అవసరమైంది. ఇంట్లో పని చేయడానికి ఒక మనిషి. సరే, ఎలాగూ గుడిసి కట్టుకున్నాం కదా అని గట్టిగా దాంట్లో పూజా సామాగ్రి, దేవుడు ప్రతిష్టాపన చేసుకున్నాం. కాబట్టి ఆ పూజా మందిరం చూసుకునేదానికి, ఇన్ని చూసుకునేదానికి, ఆవులను చూసుకునేదానికి 4 మనుషులు కావాల్సి వచ్చారు. 4 మనుషులు అయిన తర్వాత ప్రతిరోజు భిక్షాటం చేసుకొని వచ్చి పెట్టడం కుదరదు కాబట్టి వంట మొదలు పెట్టారు. వంట మొదలు పెట్టిన తర్వాత దానికి సరుకులు సరంజామా కావాలి కాబట్టి చందాలు అడగడం మొదలు. స్వామి పని ఏంటి? ఊరూరు తిరగడం, చందాలు వసూలు చేసుకోవడం. బియ్యం ఇచ్చినవాడు బియ్యం, పప్పు ఇచ్చినవాడు పప్పు తీసుకురావడం. అది ఈయన మోసుకురాలేడు కాబట్టి ఇతనితో పాటు ఇంకొకరిని తీసుకెళ్ళడం. ఇదంతా తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం, వీళ్ళందరినీ పోషించడం. సాయంకాలం అయితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి భజన చేయించడం. ఇది నడుస్తాం. అయితే ఇంతమందిని ఈ ఉండాలంటే ఈ గుడిసెలు, ఇది ఎండాకాలం వచ్చిందంటే ఫారెస్ట్ ఫైర్, అడవిలో నిప్పు పడుతుంది, కాలిపోయే ప్రమాదం ఉందని బిల్డింగ్లే కట్టాడు. బిల్డింగ్లు కట్టాలంటే ఊరికే కట్టలేడు కదా, దానికి మళ్ళీ కట్టే పని మనుషులు కావాలి, వాళ్ళ కూలీలు కావాలి, సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి. వీటన్నిటికీ చందాలు. చాలా గ్రామాలు తిరిగాడు, చాలా పట్టణాలు తిరిగాడు. ధనవంతుల్ని, శ్రీమంతుల్ని సంప్రదించాడు. అయ్యా ఇలా ఈ పని చేస్తున్నాం అంటే, అయ్యో స్వామి మీరు మంచి పని చేస్తున్నారు, తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు కూడా ఉదారంగా ఇచ్చారు. పెద్ద ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. దాదాపు 40-50 మంది పనివాళ్ళు, అక్కడంతా జనము, గోశాల, పూజలు, పునశ్చరణలు, ఓ హడావిడి. ఇప్పుడు స్వామి పని ఏమైందంటే, అంతకుముందు కూర్చొని సన్యాసి ఉండేటప్పుడు 1-2 గంటలు ధ్యానం చేసేవాడు. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా తీరిక లేదు స్వామికి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నారు, దాని లెక్కలు రాసుకోవాలి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి, ఖర్చులు రాసుకోవాలి, మిగిలింది ఎంతో చూసుకోవాలి, రేపటికి ఉందా లేదా చూసుకోవాలి, ఆవులు ఎంత పాలిస్తా ఉన్నాయో చూసుకోవాలి, వాటికి గడ్డి ఉందా లేదా చూసుకోవాలి, వచ్చే పోయే వాళ్లకు సౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి, తనకు కావాల్సిన సౌకర్యాలు చూసుకోవాలి, తన దగ్గర పనిచేసే వాళ్ళ సౌకర్యాలు చూసుకోవాలి, తిండి, బట్ట, ఆరోగ్యం, ఇవన్నీ చూసుకోవడానికి స్వామి మొత్తం దానికి ఒక మేనేజర్ లాగా మారిపోయాడు తప్ప ఒక్క క్షణం కూడా కూర్చొని ధ్యానం చేసే పరిస్థితి లేదు.
ధ్యానం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ యాత్రలకు వెళ్ళినటువంటి పెద్ద సన్యాసి చాలా కాలం తర్వాత అటువైపు వచ్చాడు. అరే ఇక్కడ మన శిష్యుడు ఒకడు ఉన్నాడు కదా, ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోమన్నాం, ఏమైపోయాడు పాపం చూద్దాము అని అటువైపు వచ్చాడు. వస్తే అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపించింది. ఈయన పేరుతో ఆశ్రమం ఉంది, గురువు గారి పేరుతో. నా పేరుతో ఆశ్రమం ఉంది ఇక్కడ, ఏం జరిగింది అని అనుకుంటూ ఉండగానే లోపల నుంచి పూర్ణ కుంభంతో స్వామి వచ్చాడు. ఏమంటే ఈయన సెక్యూరిటీ కెమెరాలు పెట్టున్నాడు. ఈ స్వామి రావడం ఆయన కనిపించింది. సీసీ కెమెరాలో చూసి ఆయన పూర్ణ కుంభం తీసుకొని స్వామి వచ్చి ఆయన స్వాగతం చెప్పి పాదాలకు నమస్కారం రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి, ఏం గుర్తుపట్టన కాలేదు. ఎవరయ్యా నువ్వు, ఏంది నా పేరు పెట్టినావా? స్వామి మీరే కదా నాకు సన్యాసం ఇచ్చింది, మీరు ఇచ్చిన మీరు సన్యాసం ఇచ్చిన చెట్టు అది, మీరు కూర్చొని చెట్టు ఇది, నేను కూర్చున్న చెట్టు అది, వాటికి గిన్నెలు కట్టించాను చూడండి, వాటికి పూజలు కూడా జరుగుతున్నాయి అని. మీరు కూర్చున్న చెట్టుకో పూజ, నేను కూర్చున్న చెట్టుకో పూజ. ఈ పూజ చేయాలంటే 200, ఆ పూజ చేయాలంటే 400. మీరు గురువు గారు కాబట్టి మీకు రేట్ కొంచెం ఎక్కువ పెట్టాను. మీరు కూర్చున్న చెట్టుకు పూజ చేయాలంటే 400 ఇయ్యాల, నేను కూర్చున్న చెట్టుకు పూజ చేయాలంటే 200 ఇయ్యాల, ఇట్లా ఏర్పాటు చేశాను స్వామి. సరేనైనా కూర్చోబెట్టాడు. మంచి సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్నాడు, మెత్తగా ఉంది. చూస్తా అంటే షాండ్లియర్స్, ఆ వైభవం అవన్నీ చూస్తూ ఉంటే ఈయనకు మతిపోయింది. నాయన ఈ పటాటోపం అంతా ఏందిరా అని అడిగాడు. ఇంత ఆటోపంగా ఉంది, ఏంది ఇది అని అడిగాడు. ఏముంది స్వామి, కౌపీన సంరక్షణార్థం అన్నారు. నా కౌపీనానికి, నా గోసిగుడ్డని ఎలుకలు రంధ్రం చేస్తూ ఉంటే ఎలుక కోసం పిల్లిని తెచ్చుకున్నాను, పిల్లికి పాలు కోసం ఒక ఆవుని తెచ్చుకున్నాను, ఆవు కోసం మనిషిని తెచ్చుకున్నాను, వాళ్ళు ఉండడానికి 2 గుడిసెలు వేసాను. ఇట్లా మొదలైన స్వామి, ఏం చెప్పమంటారు అని చెప్పన్నాడు. అంటే ఆశాగ్రహం అనేది ఎక్కడ ఎంటర్ అయింది? కౌపీనం దగ్గర ఎంటర్ అయింది. అది సిద్ధంగా ఉంటది నిన్ను మెల్లమెల్లగా లాగేసి మొత్తం ముంచేసింది. ఇప్పుడు ఆయన సన్యాసి సంసారే, పెద్ద సంసారి. భార్య పిల్లలతో ఉంటే చిన్న సంసారం, ఆశ్రమం పెట్టుకుంటే పెద్ద సంసారం అయిపోయింది. అక్కడ వైరాగ్యం ఉందా? కాబట్టి ఆపాత వైరాగ్యవతోనే చాలా ముఖ్యమైనటువంటిది. నీకు ప్రారంభంలో వైరాగ్యం ఉంది, వైరాగ్యంతో కదా వచ్చావు, నీ జర్నీ అంతా వైరాగ్యంతోనే కదా నడవాలా. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు చూడండి శంకరాచార్యుల వారు. ఆపాత వైరాగ్యవత అంటే వెరీ స్టార్టింగ్ లో, ఉపక్రమంలో వైరాగ్యం. ఉపక్రమంలో వైరాగ్యం ఉండేటువంటి ముముక్షువు సంసార సాగరాన్ని దాటలేడు. ఎందుకు? మధ్యలో ఆశ అనేటువంటి మొసలి ఉంటుంది, అది లాగేస్తుంది, అది లాగేసి ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళిపోతుంది. ఇది అంతగా గొప్పవాడినైనా లాగుతుంది. ఎందుకు అంటే ఆ మొసలికి నీళ్లలో బలం, అది ఏనుగునైనా బట్టి లాగుతుంది. నిజానికి ఏనుగు కాలు కింద మొసలు పడిందంటే బతుకుతుందా? బతుకు. అట్లాంటిది ఆ ఏనుగు కాలు పట్టుకొని లోపలికి లాగేస్తుందంటే దాని బలం అంత విజృంభిస్తుంది, అంత బలం దాని. ఆశ అనేది అంత బలమైనటువంటిది. ఇంకో వీడు లోన్ అవుతాడు, వీడు లోను కావడానికి లేదు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుడు కూడా ఇంద్రియలోలుడై మళ్ళీ మేనకతో శకుంతలను కన్నాడు. ఆశ అనేది చిన్నగానే మొదలవుతుంది. అంటే ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు కట్ట
లో నుంచి మెల్లగా జల్లు ఇడుస్తుంది, మెల్లగా ప్రవాహం వస్తుంది. అప్పుడే ఆపితే అది ఆగిపోతుంది. అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రవాహం ఏం చేస్తుంది, ఇటువైపు నుంచి ఇసుకని నెట్టుకుంటూ వచ్చేస్తుంది, మట్టినంతా తీసేసుకుంటూ వస్తుంది. తీసేసుకుంటూ తీసేసుకుంటూ వచ్చి ఆ పైన ఉన్నటువంటి శక్తి, ఆ నీటికి ఉండేటువంటి ఆ స్థితి శక్తి గతి శక్తిగా మారుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారిపోతుంది. మారిపోయి ఏం చేస్తుంది, దానికి అడ్డంగా ఉండేదాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. వెళ్ళిపోయి లాస్ట్కి ఏం చేస్తుంది, ఏదైతే ఏ కట్ట అయితే తనని ఇంతవరకు ఆపి ఉంచిందో ఆ కట్టనే నామరూపాలు లేకుండా చేసేస్తుంది. అంటే మెల్లమెల్లగా కౌపీనం దగ్గర మొదలైనటువంటి ఈ ప్రవాహం ఏమైంది, ఏ వైరాగ్యం అయితే తనను సన్యాసం చేసిందో ఆ వైరాగ్యాన్ని లేకుండా చేసేసింది. అది దాని బలం. అందువల్ల ఒక్కసారి ఆశ ప్రవేశించింది అని అంటే అంచెలంచెలుగా 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 ఏం చేస్తుంది అని అంటే ఇది మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. మొత్తాన్ని నాశనం చేస్తుంది, పూర్తిగా మళ్ళీ సంసారంలో ముంచేస్తుంది. పెద్ద సంసారం అయిపోతాడు. అంటే ఎట్లుండాలా అంటే ఏ క్షణంలోనైనా వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ క్షణంలోనైనా వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. మళ్ళీ ఒక చిన్న కథ చెప్పి ముగించేద్దాం. ఏమిటంటే ఒక అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన్ని చూడడానికి చాలా మంది వెళ్తూ ఉన్నారు. చాలా మంది వెళ్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఏదో ఆయన మహిమ కలిగినటువంటి వాడని మొక్కుతూ ఉన్నారు. ఆయన మన వైపు చూసినాడంటే మనకేదో అద్భుతం జరుగుతుందని అనుకుంటూ ఉన్నారు. వెరీ గుడ్, మంచిది జరుగుతోంది. అది ఆ నోట ఈ నోట పడి ఆ దేశాన్ని పరిపాలించే రాజుకు కూడా తెలిసింది. రాజుకు కూడా తెలిసింది. ఆ రాజు ఒక మంత్రిని పంపించాడు, ఆ సన్యాసిని తీసుకురండి. తీసుకురండి అంటే ఆయన సన్యాసి నమస్కారం పెట్టి, నాకెందుకు అదండి, నాకెందుకు రాజదర్శనాలు అవంతా, నేనేదో రామదర్శనం కోసం తపస్సు చేసుకునేవాడిని, నేను రాను, నన్ను ఏమనుకోవద్దండి, మీరు వెళ్ళండి అని చెప్పి అనేసి. అంటే అప్పుడు మంత్రి వచ్చి చెప్పాడు, రాజుగారు ఇట్లా అన్నారండి, ఆయన చాలా గొప్ప వైరాగ్యవంతులండి దాని అన్నారు. అంటే మనం చూడాల్సిందే అటువంటి వాడిని అని రాజే స్వయంగా బయలుదేరాడు. రాజే స్వయంగా బయలుదేరాడు. నేను వచ్చి చూస్తే ఏమీ లేదు అక్కడ. ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఓ చిన్న కౌపీనం ఉంది, ఏమీ లేదు. వర్షం వస్తే ఎట్లా, ఎండకెట్లా, గాలికెట్లా, ఆకలేస్తే ఏంటి, దప్పికొంటే ఏమిటి, ఏమీ లేదు. ఆడ కూర్చొని ఉన్నాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది. ఆహా, మనకు ఎన్ని ఉన్నాయి, ఎన్ని భవంతులు ఉన్నాయి, ఎంతమంది సేవకులు ఉన్నారు, షడ్రసోపేతమైనటువంటి భోజనం ఉంది, మనం కోరుకుంటే అందనిదేముంది, ఇంత ఉన్నటువంటి మనం ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్నాం. మరి ఆయన ప్రశాంతంగా ఆ ముఖంలో చూడు ఎంత ప్రసన్నత ఉందో, ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎలా ఉండగలుగుతుంది అని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి, నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. అసలు ఇలా ఎలా ఉంటారు ఓ మనిషి, సరైన బట్టలు లేకుండా, సరైన తిండి లేకుండా, సరైన వసతి లేకుండా అని అన్నా. నాయన, ప్రారబ్ధానుసారంగా ఈ శరీరానికి ఏది లభించాలనో అది లభిస్తుంది. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ జన్మను సార్థకం చేసుకోవడం కోసం పరిపూర్ణమైనటువంటి వైరాగ్యంతో పరబ్రహ్మ స్వరూపాన్ని నిత్యం ధ్యానం చేయడమే మనం చేయాల్సిన పని అని చెప్పాను. స్వామి, మీకు వైరాగ్యం ఉంది, నేను లేదని చెప్పలేదు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు.
కానీ ఇంతటి మహాత్ముల్ని ఈ విధంగా వదలడం నాకు ఇష్టం లేదు. మీ సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించండి. మీరు ఎక్కడైనా వైరాగ్యంతోనే కదా ఉంటారు. మీకు చెట్టు అయితే ఏముంది, పుట్ట అయితే ఏముంది, బిల్డింగ్ అయితే ఏముంది, రెండింటినీ సమదృష్టితో కదా మీరు చూస్తారు. సకల సౌకర్యాలు ఉన్నటువంటి భవనాన్నైనా, ఏ సౌకర్యం లేనటువంటి చెట్టు నీడనైనా మీరు సమదృష్టితో కదా చూస్తారు. నేను రాజకార్యాల్ని వదిలేసి ప్రతిరోజు అడవికి వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే కష్టం అవుతుంది. దయచేసి మీరొచ్చి నా అతిథి గృహంలో ఉండండి అని. ఇప్పుడు సన్యాసి నేను రానని చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది. సరేనా, పదాం పదం. వచ్చాడు వచ్చాడు రాజుగారు ఆర్డర్ వేసేసాడు అందరికి. మీరు ఈయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మహాత్ముడు అభిమాని, ఈయనకి ఏ లోటు జరగడానికి వీలు లేదు చెప్పాను అంటే. అలాగే అని చెప్పి అన్నారు. స్వామి పొద్దున్నే నిద్ర లేచేటప్పటికి స్నానం చేయడానికి కావాల్సిన వేడి నీళ్లతో సహా, ఆయనకు ఏవేవి అవసరం, పూజకి ఏం కావాలో అవన్నీ ప్రతి పూట ఆయనకు పంచభక్ష పరమాన్నాలు, ఇట్లా ప్రశాంతంగా భోజనం జరుగుతుంది. హాయిగా ఉంటున్నారు. ఎవరో ఒకరు వస్తున్నారు, కాసేపు సత్సంగం కూడా జరుగుతుంది. ఇట్లా హాయిగా ఉంటున్నాడు సన్యాసి. రాజు కూడా అప్పుడప్పుడు, అంతకుముందు ప్రతిరోజు వచ్చేవాడు, తర్వాత 2 రోజులకు ఒకసారి వస్తున్నాడు, ఇప్పుడు వారానికి ఒక నాటికి వస్తున్నాడు. ఏదో ఆయన కార్యక్రమాలు ఆయనకుంటాయి. సరే, ఇప్పుడు నెలకు ఒకసారి రావడం మొదలైంది రాజుగారు. ఇప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిరా, నేను వచ్చి ఇంతకాలం అయింది, వెళ్తానని అనలేదు. హాయిగా ఆనందంగా ఇక్కడ అనుభవిస్తూ ప్రశాంతంగా ఉండిపోయాడు. కాబట్టి ఈయనకు వైరాగ్యం లేదు అని అనుకున్నాడు రాజు. అనుకొని సన్యాసి దగ్గరికి వచ్చి, స్వామి నాకు సందేహం, అడుగునైనా. మీరు అడవిలో ఉండేటప్పుడు వైరాగ్యం గురించి ఏదేదో చెప్పారు కదా, మరి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మీరు దీన్ని ఇక్కడ భోజనం పెట్టి తింటున్నారు, హాయిగా పరుపుల మీద పడుకుంటున్నారు, వింజామర్లు వీస్తూ ఉంటే వీయించుకుంటున్నారు, ఈ సుఖాలన్నిటిని పొందుతున్నారే అని అంటే, సమాధానం కావాలన్నా నాయన అని అడిగారు. అవును, సరే రా పోదాం సమాధానం చెప్తాను. ఇద్దరు ఆ భవనం నుంచి బయట వచ్చారు. చెప్పండి స్వామి అని. రా చెప్తాను. నగరం నుంచి బయట వచ్చారు, కోట కూడా దాటారు. చెప్పండి స్వామి అని. రా చెప్తానన్నారు. రా చెప్తానన్నారు. సన్యాసి తను వచ్చినటువంటి అడవి వైపు నడుస్తూ ఉన్నాడు. రాజు కూడా ఆయన వెంట నడుస్తూ ఉన్నాడు. కొంచెం దూరం నడిచేటప్పటికి రాజుకు ఆయాసం వచ్చింది. స్వామి స్వామి ఆగండి అని. ఆగారు. ఇప్పుడైనా చెప్పండి. చెప్పడానికి ఏముంది నైనా, వచ్చేయి నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాను. వచ్చే నువ్వు కూడా నాతో పాటు. నేను ఎందుకు వస్తాను? నేను రాజుని, నా కోటని, నా అంతఃపురాన్ని, నా వైభవాలను దాన్ని అంతా వదిలేసి నేను ఎందుకు అడవలేక వస్తాను స్వామి అంత. అడవలేక వస్తాను అంతేనైనా. ఏదైనా నేను అడవిని వదిలేయగలిగా, అంతఃపురాన్ని వదిలేయగలిగా. అడవి అయినా ఒకటే నాకు, అంతఃపురం అయినా ఒకటే. అడవిని వదిలేసే మీరు రమ్మంటే ఎట్లా నేను అడవిని వదిలేసి వచ్చినానో, ఇప్పుడు అంతఃపురాన్ని కూడా వదిలేసి వెళ్ళగలను. కానీ నువ్వు వెళ్ళగలవా? అంతఃపురాన్ని వదిలేసి రాగలవా? వైరాగ్యం అంటే ఉన్నదాన్ని అనుభవించడమే కాదు, వదిలేయాల్సి వచ్చినప్పుడు కించిత్తు కూడా బాధ లేకుండా వదిలేయడం. అది మన సొమ్ము కాదన్నట్టు వదిలేసుకొని రావడం కూడా వైరాగ్యమే. కాబట్టి ఆపాత వైరాగ్యవత
ప్రారంభంలో వైరాగ్యం ఉండి అప్పుడేం వదిలేస్తాడు ఇల్లు. అక్కడేమో భార్యతో గొడవ పడ్డాడు అతను, ఇల్లు వదిలేశాడు, నాకు వైరాగ్యం వచ్చేసింది అనుకున్నాడు, సన్యాసం తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? మళ్ళీ ఒక ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద సంసారాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు. అంటే వీళ్ళంతా ఎవరు? ఆపాత వైరాగ్యవత, ప్రారంభంలో వైరాగ్యం కలిగినటువంటి వారు. అది ఏమవుతుంది? నిన్ను కొంచెం దూరం నడిపిస్తుంది. ఆ తర్వాత కొత్త రకం సంసారాన్ని నీకు పరిచయం చేస్తుంది. అది చెప్తున్నాడు, అంతే. ఇంకేం, నువ్వు ఒకటి వదులుతావు, రెండో దాన్ని పట్టుకుంటావు, అంతే. ఇది నిచ్చెన మెట్ల లాంటిది. మొదటి స్టెప్ నే వదిలేస్తావు, రెండో స్టెప్ మీద కాలు పెడతావు, రెండో స్టెప్ మీద వదిలేస్తావు, మూడో స్టెప్ మీద కాలు పెడతావు. ఎక్కడున్నావు నువ్వు? నిచ్చెన మీదే ఉండవు, అంతే. నిచ్చెన మీదే ఉండవు. ఇది కూడా అంతే, సంసారంలోనే ఉండవు. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఇది కాకపోతే అంతే. అంతకు తప్ప ఇంకేమీ లేదు. అది ఇక్కడ చెప్పాలనుకున్నాను. కాబట్టి నీ వైరాగ్యం ఎట్లుండాలి? దానికి కంటిన్యూటీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి అని చెప్పనుకున్నాను. అందువల్ల ఆపాత వైరాగ్యవత ముముక్షున్, ముముక్షువులైనటువంటి వాళ్ళు, ముముక్షువులైనటువంటి వాళ్ళు ఆపాత వైరాగ్యవత, ప్రారంభంలో వైరాగ్యం కలిగి ఏం చేస్తారు? భవాబ్ది పారం ప్రతియాతు ముద్యత, సంసారం అనే సాగరం యొక్క అవతలి గట్టు చేరడానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అంతరాళే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ, ఆశాగ్రహ, ఆశ అనేటువంటి మొసలి, గ్రీడ్, క్రొకడైల్ నేమ్ యాజ్ గ్రీడ్. అది ఏం చేస్తుంది? వేగాత్, చాలా వేగంగా వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? కంటే నిగృహ్య, కంఠాన్ని పట్టుకొని వినివర్చ్య, నిన్ను వెనక్కి తిప్పి మధ్య అయితే ముంచేస్తుంది చెప్తుంది. కాబట్టి నాయన, నువ్వు ఎప్పుడైతే దాటాలని అనుకున్నావో అప్పుడు మొసలుంది. నువ్వు దాటకూడదు అనుకున్నప్పుడు మొసలు లేదా? ఉంది, దాంతోనే కలిసి ప్రయాణం చేస్తాం. నీకు వైరాగ్యం లేనప్పుడు ఆశ ఉందా? వైరాగ్యం లేనప్పుడు ఆశే ఉంటది. వైరాగ్యం లేనప్పుడు ఆశ ఉండడం నీ జీవితం. ఈ సామాజికమైనటువంటి జీవితం, లౌకికమైనటువంటి జీవితం. వైరాగ్యం కలిగిన తర్వాత ఆశ ఉంటే అది నీకు శత్రువు, అది నీకు మొసలి. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆశ ఉంటుంది, అందరికీ ఉంటుంది, అది సహజము, ఉండొచ్చు. ఎప్పుడు? లౌకికమైనటువంటి జీవితంలో ఆశ ఉండొచ్చు. పారమార్థికమైనటువంటి జీవితానికి వస్తే నీకు వైరాగ్యం ఉండాలి తప్ప ఆశ ఉండవు. ఇప్పుడు ఏం చేస్తామని మళ్ళీ తినేది ఎట్లండి అంటే, ప్రారబ్ధానుసారంగా నీకు లభించింది. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. నీ కర్మను అనుసరించి నీకు ఏది లభిస్తుందో దాంతో ప్రశాంతంగా ఉండు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనుకోవద్దు. ఇంకొంచెం కావాలి అని అనుకుంటే అది హిమాలయాలను ఎక్కినంత శ్రమతో కూడుకున్న పని. కాబట్టి ఇది చాలు అని అనుకో. అలం, ఇది చాలు, ఇది చాలు, ఇప్పటికి ఇది చాలు అని అనుకో. ఆనందంగా ఉంటావు. ఇంకా కావాలి అని అనుకున్నావంటే ఉన్నదాన్ని నువ్వు అనుభవించలేవు, దీంతో ఆనందాన్ని పొందలేవు, ఈ ఆనందాన్ని నువ్వు రుచి చూడలేవు. కాబట్టి వైరాగ్యం కలిగితే మళ్ళీ వెనక్కి రాకుండా ఉండాలి. ఆశ నిన్ను
లాగుతూ ఉంటుంది. ఆశ నిన్ను లాగుతూ ఉంటుంది. ఎందుకు లాగుతూ ఉంటుంది అంటే అనేక జన్మల వాసనలు ఉంటాయి. చాలా సార్లు లడ్డూ తిన్నావు కాబట్టి లడ్డూని చూసినప్పుడు నాలుకేం చెప్తాదంటే తినచ్చు కదా, రుచిగా ఉంటది కదా, ఎందుకు వదిలేస్తున్నావు అని అంటుంది. లేదు, జబ్బు చేసింది నేను, ఎవరు చూడటం లేదు కదా, ఒకసారి తింటే ఏమవుతుంది, తినచ్చు కదా అని అంటే ఆశ ఎట్లా చిన్నదిగా మొదలవుతుంది. ఒక లడ్డు కొంత చిన్న మొక్క తిని ఏమైంది, చిన్న మొక్కకే నీ షుగర్ మారిపోతుంది, షుగర్ లెవెల్ మారిపోతుంది, చిన్న మొక్క తిని చిన్న మొక్క తిన్న తర్వాత ఎలాగూ ఇన్సులిన్ వేసుకుంటున్నావు కదా, ఈ రోజు ఒక లడ్డు తిని వేసుకుని ఇన్సులిన్, ఎలాగూ ఇన్సులిన్ వేసుకుంటున్నాం కదా, తృప్తిగా తింటే సరిపోలే. కాబట్టి చిన్న ముక్క దగ్గర నుంచి ఏమైంది, తృప్తిగా తినేంత వరకు తీసుకొచ్చింది. అది ఆశకున్నటువంటి బలం. లాగుతూ ఉంటుంది మెల్లమెల్ల. అందుకని అది ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడే దాన్ని జాగ్రత్తగా ఆడింపెట్టుకోవాలి, అక్కడే దాన్ని కంట్రోల్. ఆ విధంగా చేస్తే వైరాగ్యం కొనసాగుతుంది. ఆ వైరాగ్యం కొనసాగితేనే మోక్షం వస్తుంది అని చెప్తుంది. తర్వాత మిగతా వచ్చే వారం చెప్పుకున్నాం. కన్క్లూడ్ చేసేద్దాం. అవునండి. మేడం గారు ఏమన్నా డౌట్ అడుగుతారా? మేడం గారు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేదండి, బాగా చెప్పారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.